మన రూపాయికి ఏమైంది? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముంబై ఫారెక్స్ మార్కెట్లో మన రూపాయి విలువ రికార్డు కరిష్టానికి పడిపోయింది. ఈరోజు భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక హెచ్చరిక లాంటిది. ఒక్క అమెరికన్ డాలర్ కొనాలంటే మనం అక్షరాల 93 రూపాయల 8 పైసలు చెల్లించాల్సి వస్తుంది. ఒకవైపు ఎగిసిపడుతున్న ఆయిల్ ధరలు, మరోవైపు దేశాల మధ్య యుద్ధ మేఘాలు. వీటన్నిటి మధ్య మన రూపాయి ఉక్కిరిబిక్కిరవుతుంది. రూపాయి పతనానికి అసలు కారణం గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్. పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ జ్వాలలు, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వల్ల హర్మూజ్ జలసంధి మూసుకుపోతుందేమో అన్న భయం ప్రపంచాన్ని వణికిస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటి 117 వరకు వెళ్లాయి. మన దేశం తన ఆయిల్ అవసరాల్లో 85% దిగుమతులే చేసుకుంటుంది. అంటే ఆయిల్ ధర $1 పెరిగినా మన ఇంపోర్ట్ బిల్లు కోట్లలో పెరుగుతుంది. దీనివల్ల మన దగ్గర ఉన్న డాలర్లు బయటకు వెళ్లిపోయాయి. రూపాయి తన విలువను కోల్పోతుంది. కేవలం ఆయిల్ మాత్రమే కాదు, విదేశీ ఇన్వెస్టర్లు కూడా మన స్టాక్ మార్కెట్ నుంచి వేల కోట్లు వెనక్కి తీసుకుంటున్నారు. డాలర్ ఇండెక్స్ బలపడడం మనలాంటి దేశాల కరెన్సీలపై అదనపు ఒత్తిడి తెస్తుంది. మరి రూపాయి విలువను కాపాడుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన సాయాశక్తుల ప్రయత్నిస్తుంది. ఒక్క వారంలోనే $11 బిలియన్ పైగా ఖర్చు చేసి రూపాయికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అడ్డుపడింది. కానీ ఆయిల్ ధరలు ఇలాగే ఉంటే ఆర్బీఐ మాత్రం ఎంతకాలం డాలర్ను అమ్ముతూ కూర్చుంటుంది? దీని ప్రభావం ఇప్పటికే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర $913 చేరింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ఒక విషవలయం. మనం ఎప్పటికైనా మేల్కొని ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు వేగంగా అడుగులు వేయకపోతే భవిష్యత్తులో రూపాయి విలువ 100 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.